ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనలో చాలా మందికి ఏంటి అనంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే స్కిన్ అంటే లెగ్స్ దగ్గర కానీ కొంతమందికి హ్యాండ్స్ దగ్గర కూడా రెడ్ లైన్స్ లాగా నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. అసలు వాటిని బేసిక్గా ఏమంటారో, అవి ఎందువల్ల వస్తూ ఉంటాయి? బేసిక్గా కాళ్ళల్లో రెడ్ లైన్స్ అనేటివి స్పైడర్ వెయిన్స్ అంటారు. ఇది వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లంలో ఒక పార్ట్. సో ఈ స్పైడర్ వెయిన్స్ అనేది వెరీ ఎర్లీ స్టేజ్. అవి పెద్దగా అవుతా ఉంటే పెద్దగా బ్లూ కలర్గా లావుగా బయటికి స్కిన్లో నుంచి బయటికి వచ్చి పుండ్లలాగా అయ్యేటిది దాన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. దీన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ అని కూడా అంటాం. బేసిక్గా దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే రక్తం కాళ్ళకి వెళ్ళిన రక్తం గుండె వైపు వాపస్ అంటే రిటర్న్ అస్సలు రావడం ప్రాబ్లం అవుతున్నందుకు ఈ వెయిన్స్ అనేది లోడ్ కరెక్ట్గా తీసుకోలేనందుకు ఉబ్బి వాచి బయటికి కనిపిస్తాయి. సో దీన్ని వారికోజ్ వెయిన్స్ అంటాం. ఇది చాలా మటుకు ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత బాగా ఒళ్ళున్న వాళ్ళు అంటే ఒబిసిటీ తోటి బాగా సఫర్ అవుతున్న వాళ్ళు అండ్ స్టాండింగ్ జాబ్స్ లైక్ పోలీస్మెన్, టీచర్స్, సెక్యూరిటీ గార్డ్స్, అదే కాకుండా డాక్టర్స్, నర్సెస్కి కూడా బాగా కామన్గా వస్తుంది. ఎందుకంటే చాలా టైం నిలబడ్డప్పుడు ఈ వెయిన్స్ అనేటివి బాగా ఎక్కువ పని చేయాలి. ఈ వెయిన్స్లో ఒక వాల్వ్ అనేది ఉంటుంది. నార్మల్గా బ్లడ్ కింది వైపు నుంచి పైకి వెళ్ళినప్పుడు ఈ వాల్వ్స్ అనేటివి ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి. కానీ ఈ వాల్వ్ మెకానిజం అనేది దెబ్బతిన్నప్పుడు ఈ వెయిన్స్ అనేటివి వాపు, ఎందుకంటే రిటర్న్ వాల్వ్స్లో నుంచి కిందికి రక్తం అనేది వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాల్వ్స్ అనేటివి లావుగా అవుతూ ఉంటాయి. ఈ లావుగా అయినవి మనకి కాళ్ళల్లో కామన్గా బాగా లావుగా అయ్యి కనిపిస్తూ ఉంటాయి, ఎర్రగా, బ్లూగా, బ్లాక్గా. అండ్ కొందరికి ఇవి బాగా పెద్దగా అయ్యి పగిలి పుండులాగా వీనస్ అల్సర్ అంటాం, అలా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. వెరికోజ్ వెయిన్స్ అనేవి మనకి కాళ్ళల్లో మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఇతర బాడీ పార్ట్స్లలో కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్? ఇతర బాడీ పార్ట్స్లో కూడా ఫామ్ అవుతాయి, కానీ చాలా కామన్గా చూసేది కాళ్ళల్లో చూస్తాం. వారికోజ్ వెయిన్స్ అంటే వారిసీస్ అంటాం, కడుపులో కూడా కనిపిస్తాయి. దానికి కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. కానీ చాలా మటుకు పేషెంట్సే కాకుండా జనరల్ పబ్లిక్లో చాలామందికి మనకి వారికోజ్ వెయిన్స్ అనేది కాళ్ళల్లో చాలా కామన్గా కనిపిస్తాయండి. మీరు సుమారు 10 మందిలో ఒక 4-5 అయితే కామన్గా ఉంటాయి, కానీ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. అండ్ ఎర్లీ స్టేజెస్లో మనకు ఆ రెడ్గా లైన్స్ లాగా కనిపించినప్పుడు ఏ పెయిన్ మాత్రం ఉండదు. సో ఆ స్టేజ్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తాము. ఆ నెగ్లెక్ట్ చేసినప్పుడు అది ఎక్కువ అయ్యి లావుగా వెయిన్స్ ఉబ్బి పుండ్లు అయ్యి బాగా పిక్కలలో నొప్పి వచ్చి వచ్చినప్పుడు డాక్టర్ని అప్రోచ్ చేస్తాము యూజువల్గా. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.